ఓం శ్రీ గణేశాయ నమః. అందరికీ నమస్తే అండి. తెలుగు పంచాంగానికి స్వాగతం. ఏప్రిల్ 28వ తేదీ మంగళవారం. స్వస్తి శ్రీ పరాభవ నామ సంవత్సర ఉత్తరాయణం వసంత ఋతువు వైశాఖ మాసం శుక్లపక్షం మంగళవారం రోజు పంచాంగంలో సూర్యోదయం సూర్యాస్తమయం తిథి నక్షత్రం శుభాశుభ సమయాలు శుభముహూర్తాలతో పాటు నేటి మంచి మాటను ఈ రోజు తెలుసుకుందాం. వీడియోలోకి వెళ్లే ముందు ఇంకా ఎవరైనా మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ను ప్రెస్ చేయండి. ఇలా చేయడం ద్వారా ప్రతిరోజు పంచాంగం మీకు టైంకి చేరుతుంది. ఈ వీడియో కనుక మీకు ఉపయోగపడినట్లయితే తప్పకుండా ఒక చిన్న లైక్ చేసి మాకు సపోర్ట్ చేయగలరని ఆశిస్తున్నాను. ఇక పంచాంగం వివరాలు చూద్దాం. సూర్యోదయం ఉదయం 5:53 సూర్యాస్తమయం సాయంత్రం 6:36 చంద్రోదయం మధ్యాహ్నం 3:56 చంద్రాస్తమయం రాత్రి 4:03 వరకు ఉంటుంది. ఈ రోజు తిథి ద్వాదశి సాయంత్రం 6:52 వరకు ఉంటుంది. తదుపరి త్రయోదశి ప్రారంభమవుతుంది. నక్షత్రం ఉత్తర రాత్రి 10:36 వరకు ఉంటుంది. తదుపరి హస్త నక్షత్రం ప్రారంభమవుతుంది. యోగం వ్యఘత రాత్రి 9:04 వరకు ఉంటుంది. కరణము పణజి ఉదయం 6:08 వరకు ఉంటుంది. తదుపరి భద్ర సాయంత్రం 6:16 వరకు ఉంటుంది. ఈ రోజు అశుభ సమయాలు రాహుకాలం మధ్యాహ్నం 3 గంటల నుండి 4:30 వరకు ఉంటుంది. యమగంట కాలం ఉదయం 9 గంటల నుండి 10:30 వరకు ఉంటుంది. గుళికా కాలం మధ్యాహ్నం 12:13 నుండి 1:48 వరకు ఉంటుంది. దుర్ముహూర్తం ఉదయం 8:24 నుండి 9:12 వరకు ఉంటుంది. మరలా తిరిగి రాత్రి 10:46 నుండి 11:36 వరకు ఉంటుంది. వర్జము తెల్లవారుజామున 4:53 నుండి 6:34 వరకు ఉంటుంది. శుభ సమయాలు అభిజిత్ ముహూర్తం ఉదయం 11:48 నుండి 12:38 వరకు ఉంటుంది. అమృతకాలం మధ్యాహ్నం 2:59 నుండి 4:40 వరకు ఉంటుంది. బ్రహ్మ ముహూర్తం తెల్లవారుజామున 4:19 నుండి 5:06 వరకు ఉంటుంది. ఈ రోజు విశేషాలు చెప్పుకోదగినవి ఏమీ లేవు. శుభ ముహూర్తాలు ఈ రోజు శుభకార్యాలకు అంత అనుకూలంగా లేదు. చివరిగా నేటి మంచి మాట. ఆత్మవిశ్వాసంతో అడుగు వేయలేని వ్యక్తి ఎవరిని నమ్మడు. డైలీ పంచాంగం కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి. తిరిగి రేపటి పంచాంగంలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.